విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో 2 రోజులుగా నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు తెరపడింది. యూనివర్సిటీ వీసీ రాజశేఖర్ రాజీనామా డిమాండ్తో 2వ రోజు కూడా విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎగ్జామ్స్, క్లాసులు బహిష్కరించారు. ఒకానొక సందర్భంలో వీసీ ఛాంబర్లోకి కూడా విద్యార్థులు దూసుకెళ్లారు. దీంతో పోలీసులు వారిని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగానే అసెంబ్లీలో శుక్రవారం ఉదయం మంత్రి నారా లోకేష్ ఆంధ్ర యూనివర్సిటీ గురించి మాట్లాడారు. ఆ తర్వాత కొద్దిసేపటికే విశాఖపట్నం కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ రంగంలోకి దిగారు. విద్యార్థులు వీసీతో చర్చలు జరిపి వారి డిమాండ్లను విన్నారు. అనంతరం ఏయూ విద్యార్థి మృతిపైన త్రిసభ్య కమిటీ విచారణకు ఆదేశించారు. ఇందులో డిఎంహెచ్ఓ, కేజీహెచ్ సూపరింటెండెంట్తో పాటు ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్ త్రిసభ్య కమిటీలో ఉండనున్నారు. అయితే వారం రోజుల్లో విద్యార్థి మృతి పట్ల నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు వీసీ తెలిపారు. అయితే దసరా సెలవుల్లోపు చర్యలు తీసుకోకపోతే మరలా ఆందోళనకు దిగుతామని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. నిన్న ఏయూలో ఒక విద్యార్థి ఫిట్స్ వచ్చి చనిపోయాడు అధ్యక్ష. మనం కాపాడుకోలేకపోయాం. అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్ళినా ఆ పిల్లడు మనం కాపాడలేకపోయాం. కానీ దాని వెనకాల ఏదో ఉందని కావాలని కొన్ని స్టూడెంట్ యూనియన్స్ అక్కడ పాఠాలు జరగకుండా ఇబ్బంది పెడతాం. చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ప్రభుత్వం వినేదానికి సిద్ధంగా ఉంది. తప్పు జరిగితే సరిదిద్దుకునేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఎక్కడైతే ఎలాంటి తప్పు జరగలేదో అక్కడ రాజకీయాలు చేస్తాం కరెక్ట్ కాదని నేను బలంగా నమ్ముతున్నా అధ్యక్ష. అందుకే ఇప్పుడు విద్యార్థి సంఘాలు కానివ్వండి, వాళ్ళ నాయకులను కూడా కోరేది మొత్తం ఉన్నత విద్య కానివ్వండి, మనం అందరం కలిసికట్టుగా బలోపేతం చేయాలి, మెరుగుపరచుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంది. మీరు కూడా దీంట్లో భాగస్వామ్యులే. కరికులం గురించి మాట్లాడదాం, ఇంప్రూవ్మెంట్స్ గురించి మాట్లాడదాం, కలిసికట్టుగా ముందరికి వెళ్దాం. పారదర్శకంగా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమిస్తున్నాం. ఎలాంటి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా నియమిస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే ఆంధ్ర యూనివర్సిటీ అమంగ్ ద టాప్ 100 యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనే టార్గెట్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు అధ్యక్ష. ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం కావాలని విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. చాలా చాలా బాధాకరం. ఈ హౌస్ నుంచి కూడా వాళ్ళని కోరుతున్నాను, రండి కూర్చోండి, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి తప్ప పెద్ద పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో కాదు, ఎక్కడ మేము ఆంక్షలు పెట్టట్లేదు, పోలీసులను పెట్టట్లేదు. అలా అని కావాలని మన వైస్ ఛాన్సలర్ గారిని ఇబ్బంది పెడతాం కానివ్వండి, వాళ్ళ విధులకి ఇబ్బంది కలిగిస్తాం కరెక్ట్ కాదని వాళ్ళందరికీ నేను తెలియజేస్తూ, రాజు గారు చెప్పినట్లు తప్పనిసరిగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. దానిపైన కూడా విజయనగరానికి చెందిన వింజమూరి వెంకటసాయి మణికంఠ యూనివర్సిటీలో బీఈడీ 2వ సంవత్సరం చదువుతున్నారు. క్యాంపస్లోని శాతవాహన హాస్టల్లో ఉంటున్నాడు. అయితే గురువారం ఉదయం వాష్రూమ్లో అతడు జారిపడ్డాడు. దీంతో విద్యార్థులు వెంటనే వర్సిటీ ఆవరణలో ఉన్న డిస్పెన్సరీకి ఫోన్ చేసి అంబులెన్స్ ను రప్పించారు. మణికంఠను అంబులెన్స్ లోకి ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో తనకు ఊపిరి ఆడడం లేదని, ఆక్సిజన్ పెట్టాలని అతడు కోరాడు. కానీ అంబులెన్స్ లో ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో ఆ తర్వాత కేజీహెచ్ కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. మీ మీద వీడియో షూట్స్ చేయబడుతున్నాయి, ఐడెంటిఫై చేయగలుగుతారు. దయించి మీ క్యారియర్ ని నాశనం చేసుకోకండి. పోలీసు వారితో సహకరించండి సార్. మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే లిఖితపూర్వకంగా సామరస్యంగా పరిశీలించుకోవాలి తప్పించి ఇటువంటి ఫోర్స్ఫుల్ కార్యక్రమాలు చేయకూడదండి ప్లీజ్. సరైన సమయానికి ఆక్సిజన్ అందకపోవడంతోనే విద్యార్థి మృతి చెందాడని స్టూడెంట్స్ ఆందోళన చేపట్టారు. డిస్పెన్సరీలో సరైన వసతులు లేవని వారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీని గురించి ఎన్నోసార్లు వీసీకి తెలిపామని అయినా పట్టించుకోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్టూడెంట్స్ యూనివర్సిటీ బంద్ కు పిలుపునిచ్చి వీసీ ఛాంబర్ ముందు బైఠాయించారు. అనంతరం ఛాంబర్ లోపలికి చొచ్చుకెళ్లారు. ఆ తర్వాత కలెక్టర్ రంగంలోకి దిగి వ్యవహారాన్ని చక్కదిద్దారు.
అటు విద్యార్థులు శాంతియుత చర్చలకు రావాలని వీసీ ప్రకటించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి తాను కట్టుబడి ఉన్నట్లు చెప్పుకొచ్చారు. నేను ఎందుకు రాజీనామా చేయాలి? నేను వీసీగా వచ్చి 6 నెలలే అవుతుంది అన్నారు. రాజకీయాలు చేయాలని మీరు భావిస్తే అది మీ ఇష్టం. శాంతియుత పరిష్కారానికి తాను సిద్ధమని అంటున్నారు. తీర్చడానికి ఉన్నామండి. ప్రణాళిక చేసి కంటిన్యూస్ గా మీరు హాస్టల్స్ చూసినట్టయితే హాస్టల్ కిచెన్ డైనింగ్ స్వయంగా నేనే పరిశీలించి సమ్మర్ వెకేషన్ లో గర్ల్స్ హాస్టల్స్ మొత్తం రెనోవేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు బాయ్స్ హాస్టల్ రెనోవేషన్ కార్యక్రమం మొదలైంది. మీరు వెళ్ళి చూసుకోండి, వెబ్సైట్ లో ఎన్ని టెండర్లు ఉన్నాయి, ఎటువంటి డెవలప్మెంట్ అవుతోంది. ఫుడ్ హైజీనిక్ కి వండిన పాత్రలు కాకుండా వండిన పాత్రలు పక్కన పెట్టి సర్వింగ్ కి వేరే పాత్రలు పెట్టాలి. ఫుడ్ హైజీనిక్ ప్రోటోకాల్స్ ఏంటి అవి కూడా జరిగింది. హాస్టల్ స్టూడెంట్స్ ని కమిటీలుగా వేసి క్వాలిటీ ఎక్కడన్నా కాంప్రమైజ్ అయితే మా దృష్టికి తీసుకురండి. అలాగే స్టూడెంట్ వెల్ఫేర్ టాస్క్ ఫోర్స్ వేసి కౌన్సిలింగ్ ఇష్యూస్ ఉంటే వాళ్ళ కోసం ఇవన్నీ చేయడం జరిగిందండి. ఆల్రెడీ ముగ్గురు ఉన్నారండి. లేదండి, ముగ్గురు ఉన్నారండి. సో ఒక డాక్టర్ గారు ఉన్నారండి, చెప్తారా? డాక్టర్ గారు చెప్పండి. చెప్పండి సార్, మీరు చెప్పండి. ఇద్దరు డాక్టర్లు ఉన్నారు సార్, ఇద్దరు స్టాఫ్ నర్సులు లేదు, ఇద్దరు నార్త్ క్యాంపస్ లో ఒక డాక్టర్, మొత్తం ముగ్గురు. ఇద్దరు డాక్టర్లు ముగ్గురు ఉన్నారు సార్, ముగ్గురు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు సార్. నేను నిన్న మధ్యాహ్నం మెయిన్ గేట్ దగ్గర ఉన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు మాట్లాడదాం అనడానికి 10 నిమిషాలు పట్టిందండి. ఎందుకంటే విద్యార్థులు వాళ్ళు ఎవరు గ్రూప్ మాట్లాడతారని కొట్టుకోవడంతోనే 10 నిమిషాలు జరిగిందండి. తర్వాత నేను చెప్పడం జరిగింది, ఇటువంటి మెడికల్ సెంటర్కి ఎటువంటి మొత్తం కంప్లీట్ ప్రణాళిక రచించడం జరిగింది. కొద్ది రోజులు ఓపిక పట్టని చెప్పడం జరిగింది. విద్యార్థి తండ్రి వాళ్ళ బ్రదరు వచ్చి మాకు ఇటువంటి ఇబ్బందులు ఏమి లేవు, ఖచ్చితంగా మేము స్మూత్గా మా అబ్బాయిని పోస్ట్మార్టం తీసుకుని వెళ్ళాలి, స్టూడెంట్ గొడవలతో మాకు సంబంధం లేదని వాళ్ళు విన్నపం జరిగారు పేరెంట్స్. నేను చెప్పినా కూడా స్టూడెంట్స్ కొంతసేపు విన్నాక నేను రావడం జరిగింది. ఎప్పుడైతే పేరెంట్స్ మా స్టూడెంట్ మేము తీసుకుని వెళ్తాము, మాకు ఎటువంటి గొడవలు లేవు స్టూడెంట్స్ అని చెప్పారో, స్టూడెంట్స్ కాస్త అసహనం, బహుశా వాళ్ళకి ఇది నచ్చలేదేమో, వాళ్ళు తర్వాత మొత్తం 300 మంది వచ్చి బీసీని ఆల్మోస్ట్ అటాక్ మ్యాన్ హ్యాండిల్ చేయడం జరిగిందండి. అదొక్కటే, ఇంకొక 2 నిమిషాల్లో మ్యాన్ హ్యాండిల్ చేశారు. లేదండి, ప్రణాళిక కంటిన్యూస్ గా ప్రణాళిక చేస్తున్నాం. సాంబర్లో నేను మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదండి. వాళ్ళ సింగిల్ పాయింట్ ఎజెండా వీసీ రాజీనామా. ఇది ఐఐటి కాదు, అసభ్య పదజాలంతో వెరీ సింగిల్ వచనంతో ఏకవచనంతో సంబోధిస్తూ అసహ్య పదజాలంతో వాళ్ళ సింగిల్ ఎజెండా వీసీ రాజీనామా. వీసీ రాజీనామా దీనికి పరిష్కారం కాదండి. నేను కంటిన్యూస్గా చెప్పడానికి ప్రయత్నించాను, నాకు అవకాశం ఇవ్వలేదు. అప్పుడు పేరెంట్స్ వచ్చి మళ్ళా గట్టిగా స్టూడెంట్స్తో మాకేమి ఈ సంఘటనకి స్టూడెంట్స్కి సంబంధం లేదు, దయచేసి మేము కేజీహెచ్లో ప్రొసీజర్ ప్రకారం తీసుకుని వెళ్ళాలి అన్నప్పుడు నేను స్వయంగా పేరెంట్స్ని తీసుకుని కేజీహెచ్కి వెళ్ళి 4:30 నుంచి రాత్రి 10 వరకు ఉండి ఆ ప్రాసెస్ అంతా వాళ్ళకి ఏం సహాయ సహకారాలు అందించాలో కేజీహెచ్ అధికార వర్గంతో మాట్లాడి వాళ్ళకి స్మూత్గా చేయడం జరిగిందండి. తర్వాత నిన్న రాత్రి వెబ్సైట్లోని న్యూస్ పేపర్లో నేను ఆల్వేస్ వెల్కమ్ అండి. స్టూడెంట్స్ శాంతియుతంగా వస్తే మాట్లాడడానికి నేను లేదండి. రోజు 4 నుంచి 5 అపాయింట్మెంట్ లేకుండా ఎవరన్నా రావచ్చు. మీరు కావాలంటే నా రికార్డు చెక్ చేసుకోవచ్చు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. నేనేం రాజీనామా చేయను. నేను ఒక్కసారండి, నేను ఎందుకు చేయాలండి? 6 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏమిటి అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వచ్చి నేను 6 నెలల్లో నేను ఏమన్నా యూనివర్సిటీని దగ్గర చేస్తున్నా, ఎందుకు నేను రాజీనామా చేయాలి? ఛాన్సలర్ గారు అపాయింట్ చేశారు. దయచేసి మీరు ఇలాంటి క్వశ్చన్లు అడగొద్దు నన్ను. ధన్యవాదాలు.